ఇప్పుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రియులైన వారికి, దేవుని సేవకులైన రేవెన్ అన్నగారికి, స్థానిక సంఘములో ఉన్న ప్రియులైన వారికి, సహోదరులకును సహోదరులకును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి ఈ స్థలంలో చాలా కాలం తర్వాత మరలా మీ మధ్యకు రావటానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మాది బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం ఇడుపులపాడు దగ్గర ఉన్న అంకిరెడ్డిపాలెం అనే గ్రామంలో మేము పరిచర్య చేస్తూ ఉన్నాం. పరిచర్య చేస్తున్నటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి దినాల తర్వాత మీ మధ్యకు రావటం జరిగింది. అప్పుడు మీలో అసలు కొందరు పుట్టుంటారేమో నాకు తెలిసి, 2006 అంటే అంతే కదా. కాబట్టి ఉన్నవారు కొత్తవారు అయిన్ను. అప్పుడు నేను వచ్చినప్పుడు ఈ స్థలం రేకుల మందిరంలో ఉన్నారు. కొద్దిమందికి ఉన్నారు, చాలా కాలం అవుతుంది కాబట్టి జ్ఞాపకం ఉండకపోవచ్చు, తప్పులేదు, వాస్తవమే. మరలా ఈ సమయంలో మీతో కూడా కలిసి సహవాసం చేయటానికి, ఆరాధించటానికి, వాక్యం పంచుకోవటానికి ప్రభు కృప చూపిన దాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. దైవ గ్రంథములో నుండి పాత నిబంధన గ్రంథం, దైవ గ్రంథములో నుండి పాత నిబంధన గ్రంథం, పరమగీతముల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. పరమగీతముల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును. నిన్ను బట్టి మేము ఉత్సహించి సంతోషించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించుదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం, స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ఉదయకాలం మీ సన్నిధిలో చేరి స్థానిక సంఘములో స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ప్రియులతో కూడా కలిసి ఆరాధించటానికి మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి నీ దాసునైన నేను నీ పక్షంగా నిలిచి నీ సందేశమించుటకు నిలువబడి ఉండగా, నిలువబడినవాడు యోగ్యత లేనివాడు, అర్హత లేనివాడు, జ్ఞానము లేనివాడు. మీ శిలువ సాటున మరుగు చేయండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మహిమ, మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం, మీరు మాట్లాడితే మాకు దీవెన, మాకు దిద్దుబాటు, ఆశీర్వాదం. మా నాయన, మీరు మమ్మల్ని మరుగు చేయండి, మీరు మహిమ పొందండి. మీరు కనపరచబడినట్లుగా నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని, స్థానిక సంఘాన్ని బలపరచమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, వినే చెవిని గ్రహించే మనస్సును మీరు మాకు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రాణప్రియుడైన యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదవబడిన ఈ వాక్య భాగములో పరమగీతముల గ్రంథం వ్రాసినటువంటి వ్యక్తి సొలొమోను రాజు. ఇశ్రాయేలీయుల యొక్క ఐక్య సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులలో 3వ వాడు. మొదటివాడు సౌలు, 2వ వాడు దావీదు, 3వ వాడు సొలొమోను. ఈ సొలొమోను దేవుడు తనకిచ్చిన అపరిమితమైన జ్ఞానమును బట్టి తన రాజ్య కాలములో, తానున్నటువంటి సమయములో 3 గ్రంథాలు రచించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతలు, ప్రసంగి,
పరమగీతములు అనేవి 3 గ్రంథాలు రచించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సొలొమోను ఈ గ్రంథములతో పాటు ఆయన కొన్ని సామెతలు కూడా చెప్పాడు. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట చెప్పాడు. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతాను. 4వ అధ్యాయము 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను, మరియు లెబనాన్లో నుండు దేవదారు వృక్షములనే గాని, గోడలలో ఉండు మొలుచు హిస్సోపు మొక్కలనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను, మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జరచరములు అను వాటన్నిటిని గూర్చి అతడు వ్రాసెను అన్నాడు. 3000 సామెతలను, 1005 కీర్తనలను, జరచరములను, మృగములను, పక్షులను గూర్చి, గోడలలో మలిచే మొక్కలను గూర్చి కూడా వ్రాసినటువంటి వాడు సొలొమోను. కాబట్టి ఈ సొలొమోను జ్ఞానం కలిగిన వాడు. అతని జ్ఞానవాకులు వినటానికి భూమి అంతముల నుండి అతని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో, అతని సన్నిధిలో కూర్చుండి ఆ మాటలు విన్నటువంటి వారుగా ఉన్నారు ఆనాటి ప్రజలు. అది సొలొమోను గూర్చినటువంటి సంగతి. మనం చదవబడినటువంటి పరమగీతములలో పరమగీతముల గ్రంథము యొక్క సారాంశం మొత్తం మనం ధ్యానం చేస్తే పరమగీతముల్లో మనకి 3 వ్యక్తులు ప్రత్యేకంగా కనబడతారు. సొలొమోను కనబడతాడు, షూలమితి కనబడుతుంది, యెరూషలేము కుమార్తెలు కనబడతారు. వారి 3 సంభాషణే పరమగీత గ్రంథం మొత్తం. మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, చదివితే ఒకసారి షూలమితి సొలొమోనుతో చేసిన సంభాషణ, సొలొమోను షూలమితో చేసినటువంటి సంభాషణ, యెరూషలేము కుమార్తెలు షూలమితితో చెప్పినటువంటి సంభాషణ, ఆ సంభాషణల కార్యక్రమమే మధురమైనటువంటి గీతముగా సొలొమోను రచించినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. గీతములకే ఇది గీతం, పరమగీతం అనేది మనం చూస్తూ ఉన్నాం. సరే, మంచిది. ఈ గ్రంథాన్ని యూదులైనటువంటి వారు దాదాపుగా 15-20 సంవత్సరాల లోపున్న వారిని చదవనివ్వరు అనేది ఒక వాడుక. కానీ దైవ గ్రంథములో దేవుని యొక్క ఆత్మచేత ప్రార్థించి ఏ వయసు వారైనా చదవటం అనేది సహాయకరమే, ఆశీర్వాదకరమే. దేవుని ఆత్మచేత మాత్రమే చదివితేనే ఇది మనకి అర్థసహితంగా ఉంటుంది. లేకపోతే ఇది వేరుగా మరొక రకమైనటువంటి భాషగా, మానవ భాషగా అర్థం చేసుకుంటే అది నష్టపోయేటటువంటి సంగతి కూడా కనబడుతుంది. అక్కడ ఉన్న భాషా శైలిని బట్టి అలాగూ వర్ణించబడింది. దేవుని యొక్క ఆత్మచేత ఏ వయసు వారైనా ఎవరైనా ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మచేతని చదివితేనే అది శ్రేష్టమైనటువంటిదిగా, మనకి ఉపయోగకరమైనటువంటిదిగా, ప్రయోజనకరమైనదిగా ఉంటూ ఉంది. సొలొమోను యొక్క పేర్లు ఎన్ని? సొలొమోనుకి మరొక పేరు కూడా ఉంది. సొలొమోను అనే పేరుంది, యదిత్య అనబడినటువంటి పేరుంది, ప్రసంగి అనబడిన పేరు కూడా సొలొమోనుకు చెందినటువంటి పేరులే. సొలొమోనుకు చెందినటువంటి పేర్లుగా మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగున సొలొమోను తన యొక్క దేశమందు ఉండగా తాను రచించిన గీతం ఏమిటి అంటే, ఈ పరమగీతం యొక్క సారాంశం, సొలొమోనుకి రాజుగా ఉన్నప్పుడు సొలొమోనుకి ద్రాక్ష తోటలు ఉన్నాయి, సొలొమోనుకి గొర్రెల మందలు ఉన్నాయి, సొలొమోను అనేక అంతఃపురములో ఉండేవాడు. అదే సమయంలో సొలొమోను యొక్క ద్రాక్ష తోటలో ఆ యొక్క షూలమితి ఆమె కావలి కత్తిగా ఉన్నప్పుడు అంతఃపురములో ఉన్నటువంటి సొలొమోను ఆ ద్రాక్ష తోటలను, గొర్రెల మందలను చూడటానికి గొల్లవాడుగా, లేకపోతే రాజవస్త్రాలను తీసివేసినటువంటి వాడై ఆ గొల్లవాని వేషంలో, కాపరి వేషము వచ్చినటువంటి వాడుగా ఉన్నప్పుడు ద్రాక్ష తోట దగ్గర తన యొక్క తోటను ఆ కాస్తూ ఉన్న సమయంలో ఈ షూలమితి అనే ఈమె కనబడింది. ఈమెను తన అంతఃపురానికి తీసుకుని వెళ్ళి ఆమె మీద రచించినటువంటి ప్రేమగీతమే పరమగీతం. దీని సారాంశం మొత్తం అది మనం చదువుకుంటే మనకు అర్థమయ్యే సంగతి. కాబట్టి ఈ గ్రంథంలో
సొలొమోనుకి షూలమితికి జరిగిన సంభాషణ, మనం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సంఘానికి జరిగేటటువంటి ఒక సంభాషణ, సంఘములో ఉన్న విశ్వాసులైనటువంటి వారికి లోకములో ఉన్న ప్రజలకు మధ్య జరిగిన సంభాషణకు అన్వయిస్తేది మనకు ఆత్మీయంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మనం చదవబడినటువంటి 4 వచనాలలో పరమగీతాల గ్రంథం 4 అధ్యాయాలు 8 అధ్యాయాల్లో 8 భాగాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో రాజు ప్రేమను స్మరించుచున్న షూలమితి. ఒక భాగం మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, రాజు ప్రేమను స్మరించుచున్నటువంటి షూలమితి. కాబట్టి రాజు యొక్క ప్రేమను స్మరిస్తూ ఉంది, సన్నిధిలో స్తుతిస్తూ ఉంది. అలాగూ స్తుతించేటటువంటిదిగా మనకు కనబడుతున్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనం మరలా మనం చదువుకుందాం, చూడండి. సొలొమోను, రాజైన సొలొమోను రచించిన పరమగీతము అన్నాడు కదా. సొలొమోను రచించిన పరమగీతము. సొలొమోను అనబడినటువంటి మాటకు అర్థం, సొలొమోను అనబడిన మాటకు అర్థం ఏమిటంటే సమాధానము అని అర్థం. సమాధానం. సొలొమోను సమాధానకరమైనటువంటి వాడుగా తన రాజ్యమందు ఉన్నాడు. అతని కాలమందు యుద్ధాలు లేవు, సమాధానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే పరమ సొలొమోను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలాగున్నాడు అంటే సమాధానమునకు కర్తగా ఉన్నాడు. యెషయా గ్రంథం 9:6, ఆయన సమాధానమునకు కర్త. అంటే ఆయన సమాధానమునకు కర్త. ఆ మాటలు మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఆయన సమాధానము చేసినటువంటి వాడు, సమాధానమునకు కారకుడైనటువంటి వాడు. వచనాలు మనం చదువుతూ ఉన్నాం, వచనాలు మనం చూస్తున్నటువంటిప్పుడు ఆయన మనకు సమాధానము కలుగజేసిన వాడు. మనకు సమాధానం కలిగినటువంటి వారముగా మనం ఉన్నామా? సమాధానము కలిగిన వారముగా ఉండాలి. ఆయన మనకు సమాధానం ఎలాగో కలుగజేశాడు. కొలసీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయంలో నేను ఒక మాట చదువుతాను, చూడండి. కొలసీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కొలసీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను అన్నాడు. మనల్ని సమాధానపరచాలి అంటే తండ్రితో మనకు సమాధానం లేదు. మనకు సమాధాన పరిచిన వాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎలాగూ మనం సమాధాన స్థితి పొందాము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము వలన, మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహం మరణించుట ద్వారా, ఆయన మరణం పొందుట ద్వారా మనకు సమాధానం దొరికింది. తండ్రితో సమాధానం దొరికింది, సమాధానపరచబడిన వారము. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం, చూడండి. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో, రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం కాబట్టి మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము అన్నారు. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానం కలిగిన అనుభవం నీకుందా? కలిగిన అనుభవం. సమాధానపరిచాడు, మనం సమాధానపరచడానికి ఆయన కల్వరిలో తన ప్రాణమును పెట్టాడు. మాంసాయుక్తమైన దేహం మరణం ముందు మనం సమాధానపరిచాడు. మనం సమాధానం కలిగిన వారముగా ఉన్నామా? దేవునితో సమాధానం ఉందా మన జీవితాల్లో? రెండవది, కుటుంబంలో సమాధానం, సంఘములో ప్రతి ఒక్కరితోటి సమాధానం ఉన్నామా? పరీక్షించుకోవలసినటువంటి వారం. ప్రతి ఒక్కరితో మనం సమాధానం కలిగిన వారముగా ఉండాలి. ఆ సమాధానము లేకపోతే హృదయంలో నెమ్మది లేని వారంగా ఉంటాం. సమాధానకర్త అయిన ప్రభు దగ్గరకు రండి. ఏ విషయంలో మనం సమాధానం లేకపోయిందో, ఏ విషయంలో సమ్మతి పరుచుకోలేకపోతున్నామో, ఏ విషయంలో సంఘంతో కలిసి రాలేకపోతున్నామో, ఏ విషయంలో సహోదరులతో మనం కలిసి రాలేకపోయినటువంటి వారముగా ఉన్నామో పరీక్షించుకుంటే అది మనకే తెలుస్తుంది. ఎక్కడ సమాధానాన్ని కోల్పోయామో, ఏ విషయాల్లో సమాధానాన్ని కోల్పోయామో, సహవాసం చేయలేకపోతున్నామో, ఆరాధన చేయలేకపోతున్నామో,
దేవుని పిల్లలతో కలిసి సంతోషించలేకపోతూ ఉన్నామా? కుటుంబంలో సంతోషం లేకుండా ఉన్నటువంటి వారు ఉన్న వారికి సమాధానం ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయనే సమాధానకర్త. ఆయన దగ్గరికి వచ్చిన వారికి సమాధానం ఇచ్చే దేవుడు. కాబట్టి సొలొమోను పేరునకు అర్థం ఏమిటి అంటే సమాధానము అని అర్థం. మంచిది. సమాధానము లేనటువంటి వారికి, ఎలాంటి వారికైనా సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. మన వచ్చిన భాగంలో 2వ మాట మనం చదువుకుందాం చూడండి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక వచ్చిన భాగాన్ని, మన కింద భాగాన్ని చదువుకున్నాం. సొలొమోను రచించిన పరమగీతము అన్నాడు. తర్వాత బాటలో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. వినండి. సొలొమోను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రియమైన పెండ్లి వధువు భార్య సంఘమునకును ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మధ్య జరిగిన సంభాషణే ఈ మనం చదివినటువంటి మాటలలోని సారాంశం. సంఘముగా ఉన్నటువంటి షూలమితి, సంఘముగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పెండ్లి భార్యగా ఉన్నటువంటి ఆ యొక్క సంఘము, సొలొమోను యొక్క సన్నిధిలో ఉన్న ప్రియమైన షూలమితిగా ఉన్నటువంటి షూలమితి అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇక్కడ షూలమితి సొలొమోనుతో చేస్తున్నటువంటి సంభాషణ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సంఘము చేస్తున్నటువంటి సంభాషణ మనం చదువుతున్నప్పుడు ఆమె మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అంది. అంటే ఈ మాటలు కొంత మనకి ఇబ్బందికరంగా అనిపించినా అవి దేవుని యొక్క దైవ గ్రంథాల లేఖనాల ప్రకారంగా మనం చూడాలి. చూచినప్పుడు ఏమి మనకి అర్థమవుతూ ఉంది అంటే, అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అంటే సొలొమోను యొక్క ప్రేమను పొందాలని, సొలొమోను యొక్క ప్రేమను ఆస్వాదించాలని ఆ షూలమితి ఆక్రాందన చెందుతున్నటువంటిదిగా, ఆశ కలిగినటువంటిదిగా ఉంది. వాస్తవమే, నిజమే. సంఘము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రేమను పొందాలి, ప్రభు యేసుక్రీస్తు వారి చేత ప్రేమింపబడాలి, ప్రభు యేసుక్రీస్తు వారి చేత ప్రశంసించబడాలి. ప్రేమను పొందటానికి ఆమె యొక్క ఆక్రాందన, అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని మాట్లాడుతూ ఉంది. కాబట్టి సంఘం ప్రభువు చేత ప్రేమించబడాలి. ముద్దు అనే మాటకు అర్థం ఏమిటంటే బైబిల్లో ప్రేమ అని. 5:13 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం చూడండి. ఆ మాట, బబులోనులో మీ వలె నేర్పబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికొకడు వందనములు చేయుడి అన్నాడు. అది పాశ్చాత్య దేశాల్లో ముద్దు పెట్టుకుని వందనం చేయడం అనేది వారి యొక్క సాంప్రదాయం. అది మనకు సంబంధించిన మాట, మా దేశం కాదు, అది మన సాంప్రదాయం కూడా కాదు. ప్రేమ కలిగినటువంటి ముద్దు అంటే, ముద్దు అనే మాట ఏం చూపిస్తుందంటే ప్రేమను చూపించేటటువంటిది అని. కాబట్టి సంఘము ప్రభు యొక్క ప్రేమను పొందాలి అని ఆశపడుతుంది, ఆక్రాందన చెందుతున్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే సంఘము ప్రభు ప్రేమను పొందాలి అంటే ప్రభువు ప్రేమను ఎరిగినటువంటిదిగా కూడా ఉండాలి. ప్రభువు ప్రేమ ఎలాంటిదో ఆమె రుచి చూచినటువంటిదిగా ఉండాలి. ప్రభువు ప్రేమను ఎరిగినటువంటిదిగా ఉండాలి. సంఘమా, ప్రభు ప్రేమను మనం ఎరిగినటువంటి వారముగా ఉన్నామా? ప్రభు ప్రేమను ఎరిగినటువంటి వారముగా ఉన్నామా? ప్రభు ప్రేమ మన పట్ల ఎలాగుందో ఎరిగినటువంటి వారంగా ఉండాలి. గమనించండి. తండ్రి అయినటువంటి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. 3:16 వాస్తవమే. యోహాను సువార్త 3:16లో తండ్రి అయినటువంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నాడు కదా. ప్రేమించెను అంటే అయిపోయింది అది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం, వారిని అంతము వరకు ప్రేమించెను. ఎట్లా ప్రేమించాడు? 13వ అధ్యాయం 1వ వచనములో, లోకము నుండి తాను వెడవలసిన గడియ వచ్చినని యేసు ముందే ఎరిగి వారిని అంతము వరకు ప్రేమించెను. అంతము వరకు ప్రేమించిన ప్రేమ వాస్తవమే కదా. 31:3 ఇర్మియా గ్రంథం, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించుచు మీ ఎడల కృప చూపించువాడై ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైనటువంటి ప్రేమ. అవధులు లేనటువంటి ప్రేమ. ఎంతో అనే దానికి హద్దు లేదు,
అవధులు లేవు. తరువాత అంతము లేనటువంటి ప్రేమ, తరువాత ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమతో ప్రేమించబడ్డాం. సంఘం ప్రేమించాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుని యొక్క ప్రేమను నీవు నేను ఎరగాలి. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 1:6లో ఇంకో మాట రాస్తూ ఉన్నాడు, ఆయన మనలను ప్రేమించుచు అన్నాడు. అంటే కంటిన్యూషన్ వాడది. గ్రామర్ తెలిస్తే అర్థమవుతుంది ఆ సంగతి. అంటే ప్రేమించను అంటే కట్ ఆఫ్ అయిపోయిందని అర్థం. ఇది ప్రేమించుచు అంటే కొనసాగుతూ ఉన్నటువంటిది, ఆగిపోయినటువంటిది కాదు, అది అంతము వరకు కొనసాగేటటువంటిది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ కొనసాగేటటువంటిది, కొనసాగుతూ ఉన్నటువంటిది. ఆ ప్రేమను నీవు నేను ఎరగాలి. ఆ ప్రేమను దేవుడు మన పట్ల వెల్లడిపరిచాడు. ఆ ప్రేమను దేవుడు మన పట్ల తన హృదయంలో మన పట్ల కుమ్మరించాడు. కల్వరిలో మన పట్ల ప్రేమను వెల్లడిపరిచాడు. అంతగా ప్రేమించబడటానికి మనలో మంచి కార్యాలు లేవు. అంతగా ప్రేమించబడటానికి మనలో యోగ్యత లేదు. ఆయనను మనం ప్రేమించలేదు, ఆయనే మనలను ప్రేమించాడు. ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు ఆయన. ప్రేమించి తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనం ఎలాగున్నాము? పాపులముగా ఉన్నాం, భక్తిహీనులముగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం, ఆయన సన్నిధిలో బలహీనులముగా ఉన్న మనలను ఆయన ప్రేమించాడు. యుక్తకాలమున మన కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను ప్రేమించినటువంటి ప్రేమ ఎటువంటిదో మనం గమనించాలి. అలాగూ ప్రేమించినటువంటి ప్రేమిన ఆ ప్రేమను ఎరిగినటువంటి షోలమితి అతడు నన్ను ప్రేమించునుగాక అంటూ ఇంకా చేత ప్రేమించబడాలి అని, అతని చేత ప్రేమలో నేను ఆ ప్రేమించబడినటువంటి సంఘముగా ఉండాలి అని కోరేటటువంటిదిగా ఉంది. వాస్తవమే, ఒక భార్య ఒక భర్త ప్రేమను పొందాలి, అతని చేత ప్రేమించబడాలా అనేది భార్య యొక్క ఆకాంక్ష. అట్లాగనే సంఘం ప్రభువు చేత ప్రేమించబడాలి అనేది దేవుని యొక్క మంచి ఉద్దేశం. అలాంటి ప్రేమలో మనం నిలిచినటువంటి వారముగా ఉన్నామా? ప్రభువును ప్రేమించిన వారంగా ఉంటున్నామా? ప్రేమలో కొనసాగే వారంగా ఉంటున్నామా? ప్రభువును ప్రేమించటం అంటే ఆదివారం ఆరాధన విడిచిపెట్టి మన సొంత పనులు చూసుకోవటం, ఇదే కదా. ఆదివారం ఆరాధన విడిచిపెట్టి సొంత పనులు చేసుకుంటే దాన్ని ప్రేమించినట్లా? సేవకుడు ప్రకటన చేసిన ప్రకటనకు లోబడకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించితే దేవుని ప్రేమించినట్లా? ఆదివారం ఆరాధన చేయాలనే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంతే, విశ్వాస సంబంధమైనటువంటి పాపమే అది. ఆరాధన చేయకుండా, ఆరాధనకు రాకుండా నీవు వేరే పనులు ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే, ప్రయారిటీ ఫస్ట్ స్థానం దేనికి ఇస్తున్నావంటే నీ సొంత వాటికి, నీకు ఇష్టమైన వాటికి, నీ కోరికలకి ఇస్తున్నావు. ద్వితీయ స్థానం ప్రభువుకి ఇస్తున్నావు. ఎప్పుడు వస్తాం? ఏం పని లేకపోతేనో, తీరిగ్గా ఉంటేనో వస్తాం. ఇంకా రెండోది ఎప్పుడు వస్తాం? శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళంగా కనపడుతున్నాం. వాస్తవమే. దేవుని ప్రేమ నేను ప్రేమిస్తున్నాను దానికి రుజువు ఏమిటంటే, సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటే 52 ఆదివారాలు నేను ప్రభు సన్నిధిలో ఉన్నానని చెప్పగలిగిన వారు ఉంటే వారు దేవుణ్ణి ప్రేమించినట్టే. చెప్పగలుగుతున్నారా మాట? చెప్పగలుగుతారా? నేనన్నిటికంటే నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం చిందించాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు బలి అయిపోయాడు అని ఆయన కొరకు నేను ఆరాధించాలి, ఆయన సేవించాలి, ఆయన స్తుతించాలి, ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన ప్రసన్నతను నేను చూడాలి అని మనం ఆశ నీ హృదయంలో ఉందా లేదా? ప్రార్థన మందిరానికి వచ్చేటప్పుడు నిరుత్సాహంతో ఏదో పోగొట్టుకున్నట్టుగా రాకపోతే తెల్లారిపోతున్న సేవకుడు అడుగుతాడు, మళ్ళీ ఆయనకేం సమాధానం చెప్పాలో ఏం తెలియదు, మరి ఖచ్చితంగా పోవాలి, పోతే బాగుండదు, కనపడాలా అనే ఉద్దేశంతో వస్తున్నావు. ఒకవేళ ఎరిగి రావాలా, ప్రభువుని ఆరాధించడానికి ఎరిగిన అనుభవంతో రావాలా. నిన్ను ప్రేమించిన ప్రేమకు ప్రతిగా ఎరిగి ప్రభువును ఆరాధించడానికి వచ్చే వారంగా మనం ఉండాలి. లూకాసు వార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు, చూడండి. ఒక వ్యక్తి ఆమె చేస్తుందో 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయంలో చూడండి 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిల్చుండి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ తరువాటికి
పూసెను. నేను చెప్పాను ముద్దు పెట్టుకొనుట అనగా ప్రేమించడానికి ముందుగా చెప్పా. కాబట్టి ముద్దు పెట్టుకొని అత్తరు పూసిందంట, పాదములను ముద్దు పెట్టుకుంది, ఆయన్ను ప్రేమిస్తూ ఉంది. ఇంకెట్లాగుంది ఆ ప్రేమ చూడండి. 45వ వచనం కూడా చూడండి. నీవు నన్ను ముద్దు పెట్టుకుంటా లేదు కానీ నువ్వు వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు అన్నాడు. అంటే మానక ప్రేమిస్తుంది అని అర్థం. గమనించారా? మానకుండా మనం మానుకున్నాం. నియామకాకుడికి అందరూ వస్తున్నారా? ఇప్పుడు 30 మంది కనపడ్డాం, కాదు 20 మంది కనపడ్డాం. నియామకుడికి ఎంత ఉంటున్నారు? ఎంతమంది ఉన్నారు చెప్పండి? 5 ఉంటారు, 6 ఉంటారు నాకు తెలిసి. ఖచ్చితంగా జరుగుతుంది ఇదే, ఎక్కడ చూసినా రావట్లా. నియామకంగా కూడుట మానక అన్నాడు. వాటిని మనం మానకూడదు అన్నాడు. ఆరాధనకు మానకూడదు అన్నాడు. ఈ దేవుణ్ణి ప్రేమించటం మానలేదు అన్నాడు. మానకుండా ప్రేమించింది, ప్రేమించినటువంటిదిగా ఉంది. మనం ఎన్నిసార్లు ప్రభు ప్రేమను మర్చిపోయినటువంటి వారముగా ఉన్నాం. మన ప్రేమ ఎలాగుంది? నీ ప్రేమ అసలు ఎలాగుంది? సంఘం యొక్క ప్రేమ ఎలాగుంది? సంఘములో ప్రేమ ఎలాగుండాలి? ఎలాంటి ప్రేమను మనం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాగుండాలో మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. 16వ అధ్యాయము 20వ వచనం. సహోదరులకు అందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరినొకరు వందనములు. పవిత్రమైన ప్రేమ, ఆ మాట గమనించాల. పవిత్రమైనటువంటి ప్రేమ. నీ ప్రేమ ఎలాగుండాలి? పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. రోమపత్రిక 16:16. రోమీలకు రాయబడిన పత్రిక 16:16 చదువుతున్నా. ఈ మాటలు మనం గమనం చేస్తూ ఉన్నాం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి కదా. పవిత్రమైనటువంటి ముద్దు. నీ ప్రేమలో ఎలాగుండాలి? పవిత్రత ఉండాలా, పవిత్రత కనపడాలా, పరిశుద్ధత కనబడాలి. ఎలాంటి ప్రేమ మనం కలిగినటువంటి వారముగా ఉన్నాం? ఎలాగూ ప్రేమించాం? జ్ఞాపకం చేస్తున్నాను. ఓర్ప, రూతు గ్రంథం విరుగుదురు కదా. ఓర్ప రూతులు నిరుగుదురు. ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. అత్తను ప్రేమించినటువంటి ప్రేమ అది అభిమానించినటువంటి విధానమా? ముద్దు పెట్టుకుందా కానీ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిందా? విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఈనాడు చాలామంది ఉన్నారు. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారు, సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళేవారు. ఆ సేవకుడే మాకు బాగలేననేవాళ్ళు, మాకు అక్కడ ఇష్టం లేదనేవాళ్ళు, జనాన్ని చూసి ఆర్భాటాన్ని చూసి స్వస్థల కోసం పరిగెత్తేవాళ్ళు. సత్యం కోసం నిలబడేవారు ఉండాలి. సత్యం ఎక్కడుందో గమనించాలి. ఊరకంగా కళ్ళ కనపడ్డ చోటకల్లా పరిగెత్తకూడదు. సత్యం ఎక్కడుందో గమనించాలి. ఈనాడు అనేకమైన దుర్బోధలు, భిన్నాభిప్రాయాలు బయటకు వస్తుంటే వెళుతున్నారు. కాబట్టి ఓర్పావలే వెళ్ళకూడదు. రూతు తన అత్తను హత్తుకున్నటువంటిదిగా ఉంది. సంఘమును ప్రేమించిన ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ. నంబర్ 1 ఒకటి ఏమిటి? పరిశుద్ధమైన ప్రేమ కలిగి ఉండాల. రెండవది నిష్కపటమైన ప్రేమ. 12:9 రోమపత్రిక చూడండి. రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. చాలు, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చాలు, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి అన్నాడు. నీ ప్రేమ ఎట్లా ఉండాలంట? నిష్కపటమైనదిగా ఉండాలా. నిష్కపటము అంటే కపటము లేనటువంటి ప్రేమ. ప్రేమిస్తున్నామని చెబుతున్నాం, కపటం కలిగి ప్రవర్తిస్తున్నారు. పైకి పెదవులతో ప్రేమిస్తున్నామని చెబుతున్నాం, అంతరంగములో కపటాన్ని ఉంచుకున్నటువంటి వారు ఉన్నారు. అంతరంగములో కపటం ఉండకూడదు. పైకి ప్రేమ కలిగిన వారు అని చెప్పకూడదు. వందనాలు కూడా చెప్పకూడదు. అసలు వందనాలు చెబుతున్నాం, పైకి వందనాలు చెబుతున్నాం, అంతరంగములో కపటం ఉంది. కపటం అనేది ఎలాంటిది అంటే కనబడదు. అది ఎవరికి కనబడదు. పొరుగువానితో సమాధానం ఉంచుకునే అంతరంగంలో కపటం కలిగి ఉంటారు. ఈ కపటమైనటువంటి ప్రేమ
ఎలాగుంటుందో ఒక వచనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతాను, గమనించండి. నేను చదువుతాను. చదవండి. యోవాబు అమాశాతో, నా సహోదరుడా నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాశాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకొని అమాశా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకయు తన్ను కాపాడుకొని ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చిన తోడని అతని పేగులు నేలకు జారి దెబ్బతోని అతడు చనిపోయిన. వినండి, ఇక్కడ సందర్భం. యోవాబు అనేవాడు దావీదు యొక్క సైన్యాధిపతి. అమాశా అనేవాడు తన యొక్క సహోదరుడు చనిపోయినప్పుడు ఉన్నటువంటి వాడు. యోవాబు దావీదు దగ్గరకు వచ్చాడు. అమాశా అనేవాడు యోవాబు పలికిన మాటలు ఏమన్నాడు చెప్పండి? సహోదరుడా అన్నాడు కదా. నీవు క్షేమంగా ఉన్నావా అన్నాడు. ఈ మాట బాగుంది కదా. ఇది సహోదరుడా నువ్వు క్షేమమేనా, బాగుండారా, అంతా క్షేమమేనా అంటున్నావు. అంతా క్షేమం బాగున్నావా అన్నవాడు నోటితో క్షేమం వచ్చిన వాళ్ళు పలికాడు. సహోదరుడు అన్నాడు. చేతితో ఏం చేశాడు? అతడు చూడకయు తన్ను తాను కాపాడుకుండు కత్తితో పొడిచినవాడు ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళీ సహోదరుడా నీవు క్షేమంగా ఉన్నావా అని ముద్దు పెట్టుకొని అతని చేతి తను చూడకయు తన్ను తాను కాపాడుకొనకయుండగా కత్తితో పొడిచిన పేగులతోనే బయటకు వచ్చి చచ్చిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఇదేమంటారు దీన్ని? పైకి ఏమంటున్నాం మనం చెప్పండి? సహోదరుడా నీవు క్షేమమేనా అని అంటున్నాం, బాగుండావా అంటున్నాం. కానీ కత్తితో పొడిచినటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి. కత్తి పోటు వంటి మాటలు ఉన్నాయి. కపటము కలిగి ప్రవర్తించటం ఉంది. సంఘములో సంఘం నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండాలి అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. నెంబర్ 1 పవిత్రమైనటువంటి ప్రేమ. నెంబర్ 2 నిష్కపటమైనటువంటి ప్రేమ మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. 3వది మనం సహోదరులను క్షమించినటువంటి ప్రేమ. ఆదికాండము 45:15. ఆదికాండం 45:15. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టి వాడి మీద పడి ఏడ్చిన తరువాత సహోదరులు అతనితో మాటలాడిరి అన్నాడు. ఈ వచనాలు గమనించారా? చరిత్ర తెలిసిందే ఇది కదా. యోసేపు తన సహోదరులు హింసించారు. సహోదరులు యోసేపును అమ్మివేశారు. యోసేపును గుంటలో పడేశారు. యోసేపు అంగీని లాక్కున్నారు. అతను నొప్పించబడ్డాడు, కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, వేదన పడ్డాడు. సహోదరులు అమ్ముకున్నారు. కానీ వాస్తవానికి ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడంటే సింహాసనం మీద ఉన్నాడు. యోసేపు సహోదరుల దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇప్పుడు యోసేపు ఒక మాట చెబితే చాలు, ఎవరు అక్కడ అంటే చాలు తీసుకుని వెళ్ళి వారిని హతమార్చేవారు. రాజు చక్రవర్తిగా ఉన్నాడు. కానీ యోసేపు తన సహోదరుల పైన పడి ఏడ్చాడంట. దీన్ని ఏమంటారు చెప్పండి? అసలు యోసేపు తన సహోదరులకు చేసినటువంటి అపరాధాన్ని దాన్ని మనసులో కూడా ఉంచుకున్నవాడు కాదు. దాన్ని క్షమించినవాడు, వారితో ప్రీతిగా మాట్లాడినవాడు, వారి మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చినవాడు, వారి ప్రేమ పొర్లుకొని వచ్చినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో ఇలాంటి వారిని మనం చూడగలుగుతున్నామా? సంఘములో మనం చూడగలిగే వారంగా ఉన్నామా? సంఘ క్షేమం కొరకు సహోదరులు మన పట్ల ఏదైనా ఒకవేళ పొరపాటు చేసినా, మన పట్ల ఏదైనా మనకు విరోధంగా ప్రవర్తించినా, మనకు నష్టం కలిగించినా, అన్యాయం కలిగించినా, దాని కొరకు నేను వారిని క్షమించే మంచి మనసు ఎదిగినటువంటి వారంగా, క్రీస్తు ప్రభువులో ఎదిగినటువంటి వారంగా నేను ఉన్నామా? ఆ స్థాయికి ఎదిగిన వారంగా ఉన్నామా మనం? అదే మనిషిని, అదే విషయాన్ని, అదే సంగతిని ఏళ్ల తరబడి నీ హృదయంలో ఉంచుకొని పగ పెట్టుకొని కపటంగా ప్రవర్తిస్తున్నావా? దాన్ని విడిచిపెట్టావా? నీకు సహోదరులు ద్రోహం చేశారా? వాస్తవమే. అన్యాయం చేశారా? వాస్తవమే. నీ పట్ల కాని మాటలు మాట్లాడారా? వాస్తవమే. అయితే నీవు ప్రభువుని ఎరిగినటువంటి వారిని క్షమించగలిగిన మనసు కావాలి. క్షమించగలిగినటువంటి ఆ యొక్క ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించాడు. నన్ను క్షమించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం.
క్షమించినటువంటి ప్రేమ. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో చివరి మాట, ప్రభువు మిమ్మును క్షమించినట్లుగా మీరును ఒకరినొకడు క్షమించండి అన్నాడు. నిన్ను నన్ను క్షమించాడే. క్షమించిన సంగతి నీవు నేను మర్చిపోయామే. ఆ సంగతి మర్చిపోయాం. మనం క్షమించడానికి అర్హత లేని వారమే. మనం క్షమించబట్టానికి కూడా యోగ్యత లేనటువంటి వారమైన మనలను క్షమించిన ప్రభువును బట్టి నీవు నేను ఇతరులను ఎందుకు క్షమించలేకపోతూ ఉన్నాం? క్షమించగలిగినటువంటి వారముగా ఉండాలి. క్షమించే మనసు కలిగిన వారముగా ఉండాలి. క్షమించిన ప్రేమగా మనం కలిగిన వారముగా ఉండాలి. అన్నామా? క్షమించుదాం. ప్రభువును బట్టి మనం క్షమించుదాం. సంఘక్షేమం కొరకు మనం తగ్గించుకుందాం. సంఘక్షేమం కొరకు మనం ఒకరినొకరు ప్రేమిద్దాం. సంఘంలో క్షేమాభివృద్ధి కలగడానికి మనం ప్రయోజకులంగా ఉందాం మన జీవితాల్లో. అలా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరొకటి, కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 36వ వచనం. 20వ అధ్యాయము 36వ వచనం. అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళు ఊని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరిక మీద నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు వాడ వరకు అతన్ని సాగనంపిరి. కృతజ్ఞతా భావం ఉందా? దేవుని సేవకులు అంటూ ఉన్నాడు, ఇక మీరు మీద నీ ముఖం నేను చూడను, నేను వెళ్ళిపోతున్నాను, యెరూషలేములో బంధించబడతాను, అక్కడ నేను శ్రమపరచబడతారు అన్నప్పుడు ఎఫెసీ సంఘ పెద్దలు వారందరూ కూడా మిలేతులో వండి ఏడ్చి అతని మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారు అతన్ని సాగనంపారు. కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. చేసిన మేలుకు మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. కృతజ్ఞత లేని వారం కాదు, కృతజ్ఞత కలిగిన వారం. మేలు కృతజ్ఞత చెల్లించేవారు ఎంతమంది ఉన్నారు? 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడ్డారు. కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తిరిగి వచ్చిన వాడు ఒక్కడే. నీవు ఎలాంటి వారు? మనం ప్రభు మనకు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగిన వారంగా ఉంటున్నామా? మేళ్లను మరిచే వారంగా ఉంటున్నామా? ప్రభు మనకి ఇచ్చిన రక్షణను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. 5వది మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. యోధాను గురించి. యోధా ముద్దు పెట్టుకున్నాడు, ప్రభువును అమ్మివేశాడు కదా. అమ్మివేశాడు. 27వ అధ్యాయాలు మత్తయి సువార్తలో ఉన్నాయి. అమ్మివేసినటువంటి యోధా, ముద్దు పెట్టుకుని ప్రభువును అమ్మివేశాం. ప్రేమించినట్లుగా ఉన్నాం, చూస్తున్నట్లుగానే ఉన్నాం, ప్రభు ప్రేమలో నిలబడినటువంటి వారంగా ఉన్నాం. ప్రభువును అమ్మివేసిన వారంగా ఉంటున్నామా? ప్రభువునికి అవమానకరంగా జీవిస్తున్నామా? ప్రభువుకి మనం ఎలాగూ జీవిస్తున్నాం? కనుక మనం ప్రభు పట్ల కలిగవలసిన పవిత్రమైనటువంటి ప్రేమ కదా, పవిత్రమైనటువంటి ప్రేమ, నిష్కపటమైనటువంటి ప్రేమ, క్షమించే ప్రేమ, కృతజ్ఞత కలిగినటువంటి ప్రేమ, మనస్సాక్షి లేనటువంటి ప్రేమ. మనస్సాక్షి లేనటువంటి వాడు యోధ. మన జీవితాల్లో మనం మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారమై ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. సరే, మంచిది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అని తర్వాత నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అంటుంది. ద్రాక్షారసం మానవ ప్రేమను చూపించిద్ది. మానవ ప్రేమ, ద్రాక్షారసం లేకపోతే ప్రేమ అనేది గ్రీక్ లాంగ్వేజ్లో 3 పదాలు పడ్డాయి. ఈరాస్, ఫీలియాస్, స్టార్జ్ అని 3 పదాలు రాయబడ్డాయి. ఈరాస్ అనగా కుటుంబ సంబంధమైనటువంటి ప్రేమ. ఫీలియా అనగా స్నేహ సంబంధమైనటువంటి ప్రేమ. స్టార్జ్ తన్ను ప్రేమించిన వారిని ప్రేమించే ప్రేమ. 4వ ప్రేమ అగాపే అన్నాడు, అది దేవుని ప్రేమ. కాబట్టి దేవుని మనం అలాగ సరిగా ప్రేమించకపోతే ఎలాంటి వారముగా ఉంటాం? దేవుని అలాగ మనం ప్రేమించకపోతే ఎవడైనా ప్రభువును ప్రేమింపకుండా ఎల్లా శాపగ్రస్తుడగునుగాక అన్నాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఎవడైనా మనం ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడగునుగాక అన్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? మందిరానికి వస్తున్నానని చెప్పుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నానని చెప్పుకుంటున్నాం, కానుకలు ఇస్తున్నానని చెప్పుకుంటున్నాం. ప్రభు పిల్లల పట్ల, ప్రభువు పట్ల, ప్రభు సేవకుల పట్ల నీ ప్రేమ ఎలాగుంది పరీక్షించుకోవాల్సినటువంటి వారం. ప్రేమ కలిగినటువంటి వాడు వెలుగు సంబంధి, ప్రేమ కలిగినటువంటి వాడు జీవములో ఉన్నవాడు, ప్రేమ కలిగినటువంటి వాడు మనం చూస్తున్నటువంటి వారం
సహోదరులను ప్రేమించినవాడు. సహోదరుని ప్రేమించినవాడు గ్రుడ్డివాడు, సహోదరుని ప్రేమించినవాడు చీకటి సంబంధి, సహోదరుని ప్రేమించినవాడు నరహంతకుడు, సహోదరుని ప్రేమించినవాడు ఇంకెలాంటి వాడు? వాడు తన చీకటిలో నడిచేటటువంటి వాడుగా మనం చూస్తున్నాం. నేను రెఫరెన్స్ చెప్పట్లా, సమయం అయిపోతుందని. అన్నిటికీ ఒక్కొక్క రెఫరెన్స్ వాస్తవానికి ఉంది, నేను చెప్పట్లా, దాటి వెళ్ళిపోతున్నాను, గమనించండి. కాబట్టి ప్రభువును మనం సరైన రీతిలో ప్రేమించకపోతే, ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చటమే. నీకు ఇచ్చిన ఆజ్ఞలు తూచా తప్పకుండా మనం నెరవేర్చాలి. ప్రభు ఆజ్ఞను నెరవేర్చాలి. నేమకా కూడలకు చేరి రావాలి, ఆరాధనకు చేరి రావాలి, ప్రభు పిల్లల పట్ల ఆతిథ్యం ఇవ్వాలి, దేవుని సేవకులను గౌరవించాలి. కాబట్టి ప్రభువును ప్రేమించుదాం. కింద వచ్చిన ఒక మాట చదువుదాం, చూడండి. మరొక మాట, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అన్నాడు. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం కాబోలు కదా. ఏమంటున్నాడు అక్కడ? నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. అదే నా మాట ఏముంది అక్కడ? 2వ అధ్యాయములో 1వ అధ్యాయంలో నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అన్నాడు. సువాసన గలది. సొలొమోను గూర్చి చెబుతున్నటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, సోలమిది చెబుతుంది, ప్రియురాలు చెబుతుంది, సంఘం చెబుతుంది, ప్రభువును గూర్చి చెబుతుంది, నీవు పూసుకునే పరిమళ తైలం సువాసన గలది. సొలొమోనుకి పరిమళ తైలాలు రాసుకునే అలవాటు ఉంది, రాజు కాబట్టి. గంధవర్గాలు ఉన్నాయి, కానీ ప్రభు అయినటువంటి సొలొమోను, ప్రభు యేసుక్రీస్తు వారికి పరిమళ తైలం అవసరం లేదు. ఆయనే ఒక పరిమళం, ఆయనే ఒక సువాసనకరమైనటువంటి వాడు, ఆయనే గొప్పవాడు. మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ఆయన నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలదని షోలమితి ప్రభువును గూర్చి సాక్ష్యమిస్తూ ఉంది. నిజమే, ఆయన పరిమళ సువాసన కలిగిన వాడు అయితే మనం పరిమళ సువాసనగా ఉండటానికి ఆయన మన కొరకు ఏమయ్యాడు? ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 1 వచనాలు చదవండి. 2 వచనాలు చదువుకుందామా? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు ఆయన తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను అన్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు. ఏ వాసనగా ఉండాలన్నాడు మనల్ని? ఉందా? కుటుంబ జీవితంలో పరిమళ వాసన, సువాసన ప్రవర్తన చూపిస్తుంది. సువాసన అనేది పరిమళ వాసన కొడుతున్నామా? కుటుంబంలో మన పిల్లలకు, మన భర్త దగ్గర, మన భార్య దగ్గర, సంఘంలో సేవకుల మధ్య, సహోదరుల మధ్య మన పరిమళ వాసనగా ఉన్నామా? సువాసనకరంగా ఉన్నామా? దుర్వాసనకరంగా ఉన్నామా? ఈ సహోదరి చాలా పరిచర్య చేస్తుందమ్మా, ఈ సహోదరుడు ఉదయం వచ్చి పరిచర్య చేస్తాడమ్మా అని చెప్పి ఎప్పుడైనా కలిగినటువంటి వారం ఉన్నావా? పరిమళ వాసన ఉందా మన జీవితంలో? సువాసన వస్తుందా మన జీవితాలు? మనల్ని బట్టి మన మాటలు సువాసనకరంగా ఇంపైనగా ఉంటున్నాయా? మన ప్రవర్తన ఇంపైనటువంటిదిగా ఉంటుందా? సువాసనకరమైనటువంటిదిగా ఉండాలి. ప్రభువు సువాసనకరమైన వాడు. మనం పరిమళ వాసనగా ఉండాలంటే కల్వరి శిలువలో పరిమళతో కూడినటువంటి అత్తరబుడ్డి యోహాను సువార్త 12వ అధ్యాయంలో పగలగొట్టబడినట్లుగా కల్వరిలో నీ కొరకు నా కొరకు ఆయన చేల్చబడ్డాడు. నీవు నేను పరిమళ వాసనగా ఉండాలి. నీవు నేను ఎలాగ ఉండాము అసలు? 38:5 కీర్తనల గ్రంథం 38:5లో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన కలిగినవై స్రవిస్తూ ఉన్నాయి అన్నాడు. ఎట్లాగున్నాయి? మూర్ఖత వలన కలిగిన గాయాలు దుర్వాసన కలిగినవై స్రవిస్తూ ఉన్నాయి. దుర్వాసన. మనం ఎక్కడ చూసినా గాయాలు, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, ఎక్కడ చూసినా వాసన. పుండ్లు కట్టబడలేదు, తైలంతో మెత్తం చేయబడలేదు, వాటికి ముందు రాయలేదు. దుర్వాసన కొడుతున్నాం, ఊరు వెలుపల ఉన్నాం, తీసివేయబడ్డాం, ఎన్నికలేని వారంగా ఉన్నాం. అటు దుర్వాసన కొడుతున్నట్టు మనలను ఏం చేశాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరిలో తన ప్రాణమును ధారపోసి తన శరీరము చేల్చబడగా ఆ రుధిర ధారల్లోంచి వచ్చినటువంటి ఆయన యొక్క ధారల పరిమళమే మనకి పరిమళ వాసనగా కొట్టడానికి వచ్చినటువంటిదిగా ఉంది. నీవు నేను పరిమళకరమైన సువాసనకరమైన వారంగా మనం జీవించాలి. మన జీవితం సువాసనకరమైనదిగా ఉండాలి. రెండవది, మన ఆరాధన సువాసనకరమైనదిగా ఉందా? ఆదికాండము 8వ అధ్యాయం. మన ఆరాధన సువాసనకరమైనదిగా ఉండాలి. ఆరాధన సువాసనకరమైనదిగా ఉండాలి. 8వ అధ్యాయం ఆదికాండం 8వ అధ్యాయము
చూడండి, లేక 7వ అధ్యాయం 21వ వచనం. 8:21. అప్పుడు యెహోవాకు ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అన్నాడు. ఇంపైన సువాసనను బలిపేట మీద దహన బలి అర్పించాడు, ఆరాధించాడు. ప్రభువును మనం స్తుతిస్తున్నామా? నేను స్తుతించే ఆరాధన ప్రభువుకు యోగ్యకరమైనదిగా అంగీకరించబడుతుందా? అంగీకరించబడిన అనుభవం, ఆత్మ తృప్తి నువ్వు పొందావా? అనుభూతిని పొందావా? నా ఆరాధన ప్రభు అంగీకరించాడు అని నువ్వు అనుభూతి పొందావా? అలాగ అనుభూతి పొందితే నీవు ఆశీర్వదించబడతావు. ఆరాధన చేశాను కానీ సంతృప్తి లేకుండా తిరిగి వెళ్ళిపోయేటటువంటి వాడవు ఉంటే నువ్వు చేసిన ఆరాధనలో ఎక్కడో లోపం ఉంది. నువ్వు చేసినటువంటి జీవితంలో, మన జీవితాలు ఎక్కడో లోపం ఉన్నాయి. సరైనటువంటి దానిలో ప్రభువుకు మనం స్తుతులు చెల్లించలేకపోతున్నాం, ఆరాధించలేకపోయేటటువంటి వారముగా ఉన్నాం. మన జీవితంలో మనం ప్రభువును ఆరాధించినప్పుడు నీ ఆరాధన సువాసనకరమైనదిగా ఉండాలి. అలాగ పరీక్షించుకోవాలి. 3వది, మన ప్రార్థన ధూపం వలె సువాసనకరమైనదిగా ఉండాలి. 141వ కీర్తన 2వ వచనం. 141వ కీర్తన, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తే సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక అన్నాడు. సాయంకాల నైవేద్యం సువాసనతో కూడింది, గమనించాలి. నైవేద్యము, పాపరిహార దహన బలి, సమాధాన బలి, అవి సువాసనకరమైనటువంటివి. ప్రార్థన అనే ధూపం సువాసనకరమైనదిగా ఉండాలి. మరి సువాసనకరమైనదిగా ఉందా నీ ప్రార్థన? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావు? నా గురించి నేను చేసుకుంటున్నా, నా పిల్లల గురించి నేను చేసుకుంటున్నా, నా కుటుంబం గురించి, నా భర్తను గురించే. ఇంక రెండోది చేసిందే చేస్తావంట. రెండోది కనపడదు కాదు. ఉందా అనుభవం? ఆ అనుభవంలో ఉన్నారా? ఎప్పుడైనా స్థానిక సంఘాన్ని గురించి, సంఘములో ఆత్మల గురించి, ఈరోజు రానటువంటి వారి గురించి మీ ప్రార్థనలో ఎవరైనా జ్ఞాపకం చేసుకునే వారు ఉన్నారా? సంఘక్షేమం గురించి విచారపడేవారు ఉన్నారా? సంఘక్షేమం కోసం ఆలోచించేవారు ఉన్నారా? మీ గురించి మీరు ఆలోచిస్తున్నారా? మీ గురించి మీరే ప్రార్థన చేస్తున్నారా? మీ స్వనీతి కూడిన ప్రార్థన ఇద్దది. నేను ఉపవాసం ఉంటున్నాను, 10వ వంతు ఇస్తున్నాను, అందరికంటే బాగున్నాను, ఈ సొంకర కంటే నేను నీతిమంతుడిని చెప్పుకున్నాడు ఒక ఆయన. తాను హెచ్చించుకున్నాడు. ఎలాగుంది నీ ప్రార్థన? దీనత్వంతో కూడిన ప్రార్థన, తగ్గించబడిన ప్రార్థన, ఇతరుల పాపాలు క్షమించిన ప్రార్థన, నీ అంతరంగంలో, వ్యక్తిగత జీవితంలో సంఘం యొక్క ప్రార్థన. యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి. యెరూషలేము క్షేమమే మీ క్షేమం. సంఘక్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి. సంఘక్షేమమే మీ క్షేమం. సంఘంలో ఆత్మలు రక్షించబడాలని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? మా పిల్లడికి ఉద్యోగం కావాలా? చేస్తున్నాం కదా ఖచ్చితంగా. మా అమ్మాయి బీటెక్ అయిపోవాలి, మా ఇంట్లో మంచి సంపద కలగాల, లేదా మంచి గృహం కట్టుకోవాలి. ఇవి తప్పు అని నేను చెప్పను, తప్పు కాదు కూడా. వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఆత్మీయ స్థితిలో మనం చేయాల్సింది ఏంటంటే ఆత్మల యొక్క క్షేమం, ఆత్మల రక్షణ, ఆత్మలను కూర్చిన భారం, సంఘమును కూర్చిన భారం మన జీవితాల్లో ఉందా? ప్రార్థన ఉందా? ఆ ప్రార్థన చేసే అనుభవం లేకపోతే ఆ ప్రార్థన అనుభవంలోకి వద్దాం మనం. ఇప్పటి నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా ఇతరుల కోసం నీవు నీ కోసం ప్రభు ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు. నీకు ఒక సువార్త చెబితే నువ్వు వచ్చావు, నీ ద్వారా ఎవరైనా రక్షించబడితే ఎంత ఆశీర్వాదం తెలుసా? ఆ ఫలం ఎంతో మేలుకరంగా ఉంటుంది. నా మట్టుకు నేను వచ్చిపోతున్నానంటే నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. అసలు విశ్వాసం ఉందో లేదా? విశ్వాసం ఉంటే క్రియలు చూపించాలి. క్రియల ద్వారా ప్రభు దగ్గర ఇతరులను తీసుకొని రావాలి. నీ సువాసనకరమైన జీవితం ఇతరులను ఆకర్షించేదిగా ఉండాలి, అసహించుకునేదిగా ఉండకూడదు మన జీవితం. నీ ప్రార్థనా జీవితం అలాగుండేటటువంటిదిగా ఉండాలి. ఎలాగుంది మన ప్రార్థనా జీవితం? ప్రార్థన చేస్తున్నావా? రోజు ప్రార్థన చేస్తున్నావా? ఉదయం ప్రార్థన చేస్తున్నావా? తప్పకుండా ప్రార్థన చేస్తున్నావా? గుర్తు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నావా? లేదా అన్నం తినేటప్పుడే ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనా జీవితం మన అసెంబ్లీలో కొరవడిపోయింది, తక్కువైపోయింది, చాలా తక్కువైపోయింది. ప్రార్థన లేకపోతే విశ్వాసి పాపం చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. 12వ అధ్యాయం 23వ వచనం అంటున్నాడు సమూయేలు గ్రంథంలో, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడను అగుదును అన్నాడు. నా మట్టుకు మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును అన్నాడు. మరైతే నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, వీరి కొరకు, సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే దేవునికి నువ్వేం చేసిన వాడు అవుతున్నావు? మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం, అంతేనా? పాపము చేసిన వారం అవుదుము అన్నాడు. నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అవుతాను. దేవునికి విరోధంగా పాపం చేస్తే ఎవరు క్షమిస్తారు? ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ఇదైనా సంఘంలో చాలామంది రాలేదు ఏంటంటే, కానీ మన సంఘం ప్రార్థనా సహితంగా చేరి రావట్లే. మనం
అందరి కోసం ప్రార్థన చేయాలి, కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, వాస్తవం చెయ్యి, తప్పులేదు, చేయండి. సంఘ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేసి సంఘంలో నువ్వు ఉన్నావని, ఒక సంఘానికి నువ్వు అంటు కట్టబడి బాధ్యత కలిగినటువంటి వాడవని ఇప్పుడే ఎరిగావా, గుర్తెరిగావా? వచ్చి పోయే పాత్రనే పోషిస్తున్నావా? సంఘంలో నాటబడిన మొక్కలుగా ఉండాలా, సంఘంలో బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. ఒట్టివారినిగా చేయలే దేవుడు, పని అప్పగించాడు, పని ఉంది అందరికీ. పరిమళ వాసన, జీవితం సువాసనకరమైంది, ఆరాధన సువాసనకరమైంది, ప్రార్థన సువాసనకరమైంది. నీవిచ్చే కానుకలు కూడా సువాసనకరంగా ఉండాలా. తీయండి ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుకుందామా? 17వ వచనం నుంచి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినదని మీరు పంపిన వస్తువులు ఎప్రోదీతు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగములనై ఉన్నవి అన్నాడు. ఎలాగున్నాయమ్మా? దేవునికి మనోహరమైన సువాసనకరమైన ప్రీతికరమైన యాగములై ఉన్నవి అన్నాడు. నీవిచ్చే కానుక ఎట్లాగిస్తున్నావు? కానుక అసలు ఎంత ఇస్తున్నావు? కానుక ఎలాగ తీసుకొని వస్తున్నావు? దేవుని సొమ్ము దేవుని ఇంట్లోనికి నమ్మకంగా తీసుకొని వస్తున్నావా? నీ దగ్గర ఉంచుకుంటున్నావా? ఎంత వేస్తున్నావు మన కానుక? ఈ దినం వారం మొత్తం మీద మనం పని చేస్తే మనకు ఎంత వస్తుంది? కూలి ఎంత ఇస్తున్నారు సుమారుగా మనకు ఊహ? వారం రోజుకి ఎంత ఇస్తున్నారు? 300 కట్టకేసుకోండిలే, ఎక్కువ అసలు వద్దులే, 500 1000 రూపాయలు కొడద్దు. 6 దినాలకి ఎంత? 6 3 1800. దశమ భాగం ఎంత? 1000కి ఎంత? మన జీవితాల్లో 100 రూపాయలు. 1800 180 రూపాయలు. ఎంత తీసుకొచ్చేస్తున్నాం మనం? ఇంతకంటే ఎక్కువ వస్తుంది. దాని గురించి అసలు చెప్పలే నేనేమి, ఇంకెక్కువ అని వస్తుందిలే. మనం ఎంత వేయాలా? 180 రూపాయలు వేయాలా 300 కాడకి. సరే లేదు, 8 రోజులు తీసేయలే, 1000 రూపాయలు వచ్చినాయి. ఎంత వేయాలా? 100 రూపాయలు వేయాలా. ఎంత వేస్తున్నాం? మీరు ఎంత వేస్తున్నారో నాకు తెలియదులే సంగతి. అసలు మీరు పరీక్ష చేసుకోండి ఆ విషయం. అంతే, మీరు ఎంత వేస్తున్నారో. వేస్తే ఒకవేళ సేవకుడు తింటాడేమో, అమ్మో వద్దు, వేయకూడదు, మనకొద్దు, వేయకూడదు, అంతే కదా. ఎత్తే సేవకుడు తింటాడు, ఆయనకి ఎందుకు ఇవ్వాలి మనం? దురభిప్రాయాలు ఉండి ఈనాడు సంఘాల్లో. ఆయన ఏమంటున్నాడంటే లెక్కకు విస్తారమైన ఫలం రావాలి. రేపొద్దున ఒక రోజు నువ్వు ఇచ్చిన కానుకలు లెక్క తీసుకురాబోతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎట్లాగిచ్చావు? ఎంత ఇచ్చావు? ఏ మనసుతో ఇచ్చావు? పిసినాతనంతో ఇచ్చావా? ధారాళంగా ఇచ్చావా? ఇష్టపూర్వకంగా ఇచ్చావా? నీకున్న దాంట్లోంచి ఇవ్వాల్సినంత ఇచ్చావా? ఇవ్వాల్సిన దానికంటే తక్కువగా ఇస్తున్నావా? అవి సువాసనకరంగా ఉన్నాయంట. ఉన్నాయా ఇచ్చే కానుకలు సువాసనకరంగా? ఆలోచించారు ఎప్పుడైనా? మన కుటుంబాలు మనం ఉన్నతమైన స్థానంలోకి రాకపోవడం కారణం ఏమిటంటే ప్రభుకి ఇవ్వాల్సినంత ఇయ్యలేకపోవటం, ప్రభు సొమ్మును మన దగ్గర ఉంచుకోవటం. మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా అన్నాడు. మానవుడు దేవుని దగ్గర దొంగిలించడం సాధ్యమేనా? ఆరాధించేవాళ్ళు దొంగలంటే ఎట్ట న్యాయం చెప్పండి అసలు. అది ఆరాధించేవాళ్ళ మనం. ఆరాధించేవారు దొంగలుగా ఉండకూడదు కదా. దేవుని యొద్ద దొంగిలించాడంటే నాకు రావలసిన నా భాగాలు నీ దగ్గర ఉంచుకున్నావంతే. అలా ఉంచుకోండి, మంచిదే. ఒక దినాన్ని దేవుడు అవి ఏ రూపంలో తీసుకోవాలి ఆ రూపంలో తీసుకుంటా ఉంటాడు. ఆయన అంతకు మించి కూడా చేస్తాడు, వసూలు చేస్తూ ఉంటాడు, వడ్డీతో సహా కట్టించుకుంటాడు. అవి కట్టక మునిపే, అక్కడ దాకా పోక మునిపే, తెలియకుండా అవి బయటికి వెళ్ళక మునిపే దేవుని సొమ్మును దేవుని ఇంటికి తీసుకొని రండి. పేద విధవరాలంట తనకున్నదంతట్లు తీసుకొచ్చి 2 కాసులు వేసిందంట. 2 కాసులు అంటే తక్కువనా? తనకు రేపటికి ఏమీ లేదు, ఉన్న జీవనం అంతా ఇక అదే, ఏమి మిగుల్చుకోకుండా వేసింది. మనం మిగుల్చుకొని వేస్తున్నాం, మిగుల్చుకొని తీసుకొచ్చి కొద్దిగా గొప్ప వేస్తున్నాం, దేవునికి వేస్తున్నాం, తీయకుండా వేస్తున్నాం. అంతా వేసినాము గొప్ప ఆమె. మనకు వచ్చిన దాంట్లో కొంచెం ఉంచుకొని వేయటం గొప్ప ఆమె. నీ కానుకలు నువ్వు సేవనికి ఇస్తున్నాను అనుకోబాకండి ఎప్పుడు కూడా. మందిరం పని పరిచర్య ఉంది, దేవుని పని పరిచర్య, దేవుని కొరకు ఇస్తున్నాం. దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇచ్చి ప్రభువును శోధించండి, ఆకాశపు వాకిణలు నిప్పి పటజాలంత ఆశీర్వాదాలు ఇస్తానన్న దేవుడు ఆయన. అనుభవంలోకి వచ్చావా మనం? ఎప్పుడైనా ఇచ్చావా? నీ భాగం నువ్వు తీసి ఆలోచన చేసావా? ప్రభు కోసం ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈ సంగతి? ఆలోచన చేయండి, ఇక నుంచే ఆలోచన చేయండి. మనం దీవించబడాలంటే, ఆశీర్వాదం రావాలి అంటే నీ సొమ్ము నీ దగ్గర ఉంటే ఎట్లా?
అసలు నీ సొమ్ము కాదు, ఇది నా సొమ్ము కాదు. నా సొమ్మా? నీ సొమ్మా? సొమ్ము ఎవరిది? ఇచ్చింది ఆయన. అసలు సమస్తం ఇచ్చింది ఆయన. ఆయన ఇచ్చిన దాంట్లో తీసి కొంత నీకు ఇస్తున్నాను బాబా అన్నాడు దావీదు. మరి దేవుడు అడిగిన దాన్ని దేవుడికి ఇవ్వడం మనం న్యాయం. సువాసనకరమైనటువంటి జీవితం కలిగి జీవితం, లెక్కకు విస్తారమైన ఫలం. ఒకరోజు లెక్క తీయపోతున్నాడు. నువ్వు ఎంత చెల్లించావు, ఎంత ఇచ్చావు, ఎంత వచ్చింది, నీకు ప్రతిఫలం చూసిన రోజు ఏమైందంటే, ఇక్కడ బిగబట్టించి అక్కడ ఏమైందంటే, అక్కడ పేదవారు ఎక్కువగా ఇచ్చి ధనవంతులు కనబడతారు. ఆత్మచేత అభిషేకించబడిన వారం మనం కాబట్టి ప్రత్యేకంగా ఆత్మ రాదు. మనం ఆత్మచేత పరిశుద్ధాత్మ ఆ యొక్క పరిమళ తైలం పరిశుద్ధాత్మకు సూచన ఉంటే నువ్వు నేను పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. సంగతి గుర్తుందా? ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1:13 పరిశుద్ధాత్మ చేత నీవు నేను ముద్రించబడ్డాం అన్నాడు. ముగించుకుందాం, త్వరగా వెళ్ళిపోయింది, సమయం అయిపోయింది. ఇచ్చిన సమయం 1:30 ముగించాలి, కానీ 1:20 అయిపోయింది. అది రెండవది రెండంతల ఆత్మ. 2:15 మలాకీ గ్రంథంలో ముద్రించబడిన వారము ఆత్మచేత నింపబడిన కొంచెముగా దైవాత్మ నొందిన వారం అన్నాడు 2:15 మలాకీ గ్రంథంలో. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ వచనాల్లో రెండంతల పాళ్ల ఆత్మను నాకు దయచేయము అన్నాడు. యోహాను సువార్తలో అంటాడు, వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నాడు. ఆత్మచేత నింపబడిన వారం కొందాం, ఆత్మచేత కలిగిన వారంగా, పరిమళ సువాసన కలిగిన వారంగా ఆత్మచేత నడిపించబడదాం. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను ఆర్పివేయకూడదు. ఆత్మకు స్వాతంత్రం ఇద్దాం, ఆత్మ ద్వారా నడుద్దాం, శరీరేచ్ఛలను చంపివేద్దాం. అలాగూ నడుచుకున్నట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రభు కొరకు మనం ప్రభువును ప్రేమించి ప్రభు చేత ప్రేమించబడదాం. ప్రభు కొరకు మనం జీవిద్దాం, పరిమళ వాసనగా జీవిద్దాం. అలాగున్నట్లుగా దేవుడు మన కొరకై వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రేమ వందనాలు అన్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, పావు గంట ఎక్కువైంది. మనం రోజు 1 గంట ముగించుకుంటాం కాబట్టి పావు గంట ఎక్కువైంది. అయినా బాధ లేదు. దేవుని బట్టి చక్కని మాటలు, పైరమ తైలం, మధురముగా ఉండాల మన ప్రేమ. సులోమతి అంటది. సులోమతి చెప్పిన మాటలు మనం ఎంతో జాగ్రత్తగా వాటిని నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చక్కని మాటలు చెప్పి ఎవరించినా మరి మోషన్నకి నా ప్రత్యేక వందనములు. మన కానాను క్రిస్టియన్ మరి అందరి తరపున మరి మోషన్నకి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. చక్కని మాటలు ఎవరించిన దైవజనులు. అలాగే ఎన్న మాటలు మరి విన్నారా, వ్యర్థమైపోయినాయా అర్థం చేసుకుని. ఎందుకంటే ఇక మనం చెప్పేది ఏంటంటే మరి విశ్వాసం గురించి చెబుతారు, కానీ మీరు ఆశీర్వదించబడాలా, మీరు దీవించబడాలా, మీరు మేలు పొందాలని చెప్పరండి దైవజనులు. చక్కని మాట చెప్పిన దైవజనులు ప్రత్యేకంగా మరొకసారి మన సంఘములోకొచ్చి ఆరాధనలో సువార్తలో మరొక మాట చెబుతారు. దేవుని మాటలు విన్నాము. కుర్చీలో కూర్చోనమ్మా. భోజనాలు ఎవరు బావద్దు, భోజనాలు ఎవరు బావద్దమ్మ, ఎవరు బావద్దు. తక్కువ వచ్చారు జనాలు. మంచిది. మరి ఇంతవరకు చక్కగా విన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆఖరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఈ మధ్యాహ్న కాలంలో చక్కని మాటలు ఎవరించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ దాచుడిని ఇంకా బలముగా వాడుకో, తిమోతిలాగా అనేక ప్రాంతంలో వాడుకో నాయన. నిబ్బరం కలిగి ధైర్యం చోటని దాచుడిని బలముగా వాడుకో. ఇడిచి వచ్చిన సంఘాన్ని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు నాయన. తండ్రి, మళ్ళీ 18 సంవత్సరాలకు మా మధ్యకు నీ దాచుడిని నడిపించావు దేవా. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే విన్న మాటలు అర్థము కాకుండా దగ్గర ఉన్నవారు, దూరం ఉన్నవారు అనేకులు విని మేలు పొందలా చేయిపవ్వా. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దయచూపమని మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకొని ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, సకల పరిశుద్ధులకి, సార్విక సంఘానికి, ఇక్కడ ఉన్నవారికి, ఈ కానాను పరిసరీకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామమున